ది యంగ్ మెన్స్ వైశ్య అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమం ఘనంగా జరిగింది. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల సత్యభాస్కర పబ్లిక్ స్కూల్లో వైఎంవిఏ ఆధ్వర్యంలో కార్తీక సమారాధన కార్యక్రమం జరిగింది. ఎంఏవిఏ అధ్యక్షులు లింగమల్లు కృష్ణమూర్తి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వైఎంవిఏ సభ్యులు తరలివచ్చారు. కార్యక్రమంలో భాగంగా ఉదయం నుండి సాయంత్రం వరకు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్సాహంగా సభ్యులు పాల్గొని వారి ప్రతిభను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో గౌరవ సలహాదారులు పెద్ది రత్నాజీరావు, వైస్ ప్రెసిడెంట్ ఎడ్లపల్లి శ్రీనివాస్, సెక్రటరీ దంగేటి నరసింహ ప్రసాద్, ట్రెజరర్ వేస విఎన్ సత్యనారాయణ ఆనంద్, ప్రాజెక్ట్ చైర్మన్ సనిశెట్టి శ్రీనివాసరావు, భోగవెల్లి రామారావు, పిఆర్ఓ తెలుగుంటం సుబ్రహ్మణ్యం పెద్ద సంఖ్యలో సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఎన్నో ఆటపాటల్లో ఈ యొక్క కార్యక్రమాలు వయస్సుకి సంబంధించిన పిల్లలు, పెద్దలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ఇటువంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క సంస్థ చేపట్టడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా కాకినాడ పట్టణం నలుమూలలో ఉన్నటువంటి ఆర్యవేశ సోదరమణులు అందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారు. ఒక పండగ వాతావరణంలో జరిగే యొక్క కార్యక్రమానికి మంచి స్పందన అయితే ఉంటుంది. ఈరోజు సాయంత్రం ఏదైతే గేమ్స్ కండక్ట్ చేయడం జరిగిందో వారందరికీ కూడా గిఫ్ట్లు, స్పాన్సర్ ఇచ్చిన గిఫ్ట్ల ద్వారా అందరికీ కూడా సాటిస్ఫై చేయడం జరుగుతుంది. ఈ గేమ్స్లో పాల్గొన్న వారందరికీ కూడా వచ్చేది సంక్రాంతి పండుగ కాబట్టి మంచి మంచి గిఫ్ట్స్తో అందరినీ కూడా అలరించడం జరుగుతుంది. మరి ఇటువంటి కార్యక్రమాలు కాకినాడలో మా యంగ్ మెన్స్ వైస్ అసోసియేషన్ వైఎంఏ వారు మరిన్ని కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ ఇప్పుడు దాకా ఒక బ్లడ్ క్యాంప్ కావచ్చు, ఒక మెడికల్ క్యాంపు, ఒక ఐ క్యాంపు, అలాగే బ్లడ్ షుగర్ టెస్టులు మొదలైనటువంటి కార్యక్రమాలు ఈ సంస్థ చాలా సంవత్సరాల నుంచి చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి నెల కూడా ఒక 300 మందికి పెన్షన్స్, అలాగే బియ్యం తదితర సామగ్రి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి సేవా కార్యక్రమంలో ఈ యొక్క కమిటీ మంచి పేరు తెచ్చుకోవాలని, కాకినాడ పట్టణానికే కాకుండా రాష్ట్రంలో వైఎంఏ పేరు మంచి బాగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి, వైఎంఏ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.